టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు సత్యనారాయణ స్వామి ఆలయంలో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ చైర్మన్ పదవికే బిఆర్ నాయుడు అనర్హుడని, ఆయన తక్షణమే ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రార్థించారు. తర్వాత ఆలయం బయట భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి పగ్గాలు పవిత్రులకు ఇవ్వాలి తప్ప వివాదాస్పద వ్యక్తులకు కాదని వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆయన క్యారెక్టర్ చూస్తే ఇంకా ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా తెలిసిపోతుంది. ఆయన సిగ్గు లేకుండా ఇప్పటి వరకు రాజీనామా చేయలేదు. ప్రభుత్వం ఉన్న దాంట్లో వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకోలేదంటే చాలా బాధాకరంగా ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వెంటనే బిఆర్ నాయుడు ఆయనకి కొద్దిగా అయినా ఈ వయసులో కొద్దిగా అయినా సిగ్గు ఉంటే ఆయన రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి లడ్డు గురించి మన దేశ ప్రతిష్టను, మన తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు అపవిత్రం చేసినారు. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలోనే మళ్ళీ ఈరోజు బిఆర్ నాయుడు గారు చేస్తున్న అసాంఘిక కార్యకలాపాలను చూసి చూడనట్లు పోతూ మన కూటమి ప్రభుత్వము ఆయన కనీసం విధుల నుంచి తొలగించడం కానీ, లేదంటే ఆయన గురించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం కానీ ఏం చెయ్యకుండా ఇంకా ఆయన విధుల్లో కొనసాగిస్తూ ఆయన వెనకబడి పెట్టుకొని తిరుగుతూ మరి మొన్న చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాంశ్ గారి పుట్టినరోజు కూడా అక్కడ తిరుమలలో జరుపుకున్నారు. ఆ రోజు కూడా మరి బిఆర్ నాయుడు గారిని వీళ్ళ కుటుంబం వెనుకబెట్టుకొని తిరగడం జరిగింది. మరి నిన్న జరిగిన ఒంటిమిట్ట శ్రీరాముల వారి కళ్యాణోత్సవంలో కూడా అటువంటి నీచమైన సంస్కృతి కలిగిన ఒక వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని మనము దేవుడికి పూజలు చేస్తూ ఉంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? మరి మన సభ్యత ఏమి, సంస్కారం ఏమి, హిందువుల మనోభావాలు ఎలా ఉంటాయన్న కనీస ఆలోచన కూడా చేయకుండా అటువంటి వ్యక్తులను వెంట పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మరి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అన్ని గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఈ పొద్దున మీకు అందరికీ ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు తిరిగి వస్తుంది. పూజలు నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని, అలాగే అనైతికంగా పదవిలో ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు స్వచ్ఛందంగా ఆయన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయేలా మంచి బుద్ధి కలిగించాలని మేము ఈరోజు ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. బిఆర్ నాయుడు గారు నాకు అన్యాయం చేసినాడు, నాకు మోసం చేసినాడు, ఇతను స్త్రీలోలుడు, ఇతనికి నైతికత లేదు, ఇతనికి ఎటువంటి పదవి ఇవ్వద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ మహిళ లేఖ రాస్తే కూడా ఏ మహిళ తన దగ్గరికి ఏదైనా పని మీద వస్తే ముందు మా మహిళను నువ్వు నాతో ఉండాలి, ఉంటేనే నేను చేస్తానని అనైతికమైనటువంటి వ్యక్తి